తీసుకొచ్చి హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలో మారితే దళితులకి రిజర్వేషన్లు వర్తించాలని చెప్పని మరి ఈరోజు చెప్పుకొస్తూ దళిత క్రైస్తవులకి దళితుల్ని అడగదొక్కడానికి కానీ ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. నేను దళిత సోదరులకు కూడా చెప్తున్నాను, క్రైస్తవ సోదరులంతా కూడా చెప్తాను. దళిత క్రైస్తవులందరూ ఒడుగురికి వచ్చి మనం ఉద్యమం కనుక చేయకపోతే లేకపోతే రాబోయే రోజులు చాలా ప్రమాదకరమైన. ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ ప్రజల ఆట ఎందుకంటే తీసుకొచ్చిన ఆట ఏదైతే ఉందో 6 నెలల లోపల పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఏమి ప్రవేశపెట్టిన పరిస్థితులు ఏమి లేదు. మరి ఎటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా మరి దళితులకు క్రైస్తవ మతంలో మారితే మీకు రిజర్వేషన్ ఉండమని ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో ఎక్కడా లేని పదాన్ని తీసుకొచ్చి మీరు ఏదో ప్రెసిడెంట్ ఆర్డర్లను తీసుకొచ్చేసి దాంట్లో చేసి తీసుకొని పెట్టేసి దొడ్డదాలు తీసుకొచ్చి ఈరోజు దళిత క్రైస్తవులు లేదంటే గురువుల క్రైస్తవులు లేదు. మేమందరం ఈరోజు దక్షిణ భారతదేశంలో 35 కోట్ల మంది జనాభా ఉన్నాం దళిత మైనారిటీ. వీరితో పాటు రోజుల్లో దళితులందరూ బయటకు వచ్చి రోడ్డు దిగులు చేస్తే ఈ పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పలు కలిసి ఈ ఆర్డర్ ఏదైనా రద్దు చేయండి. మీ సౌలభ్యం వరకు కాశ్మీర్లో 370 రద్దు చేశారు కదా, 35A రద్దు చేశారు కదా, మరి ఇదే రద్దు చేయరు. ఇన్ని కోట్ల మంది దళితులకి ఇది నష్టం చేకూరుతుందంటే మీరు కిందకు రారా? అంటే ఇది ఎక్కడ రద్దు చేస్తే దళితులు ఉద్యోగాల్లోని ఆర్థికంగా ఎదిగిపోతారేమని భయంతోనే కదా మీరు ఇది చేస్తున్నారు. ఎంతకాలం మా దళితులను అనగదొక్కోవాలని చూస్తారు. మీరు ఎలా అనగదొక్కాలని మీరు చూసినప్పుడల్లా మేము పంచులకు పైకి వేస్తూనే ఉంటాం. గుర్తుపెట్టుకొని మేము అందరూ కూడా చెప్తున్నాం, రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నాం. అధికారిక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకి, ప్రతిపక్షంలో ఉన్న గతంలో పనిచేయని ఎంపీలు అందరికీ మేము కూడా చెప్తున్నాం. మీరందరూ మీ కలం ఇప్పండి. ఓట్ల కోసం వాడుకుంటే కాదు జాతిని. రాజ్యాంగం బద్దంగా ఏదైతే ఉందో మాకు రాజ్యాంగం లేని పదం తీసుకొచ్చి మాకు దళిత క్రైస్తవులు మేము ఇది ఒప్పుకోం అంటే మేము ఒప్పుకోం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ఉద్యమాన్ని తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని 27 జిల్లాల కలెక్టర్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు ఇది రద్దు చేయకపోతే చేస్తామని చెప్పి నడి రాజేష్.